నేను లాస్ట్ సండే సదరన్ సూపర్ మార్కెట్‌కెళ్ళినానండి. ఎవ్రీ ఇయర్ మేము 3 టైమ్స్ కంపల్సరీ వెళ్తాము. ఇంక అక్కడ స్నాక్సు, సరుకులు, మన బియ్యం ముఖ్యంగా. నేను మెయిన్ అక్కడ బియ్యం కొనుక్కుంటాను. మీకు తెలుసు కొత్త వాళ్ళకైతే తెలీదు గదా! అందుకు చెప్తున్నా. చాలా బావుంటది. ఇక్కడ అన్నం తక్కువ తింటారు గదా! ఇక్కడ అందరూ గూడా చాలామంది. ఇక్కడ ఎక్కడ కొన్నా నాకు బియ్యం లావుగుంటాయి. అక్కడ కొంటేనే నచ్చుతాయన్నమాట. ఫోను చేస్తే వాళ్ళు తెచ్చిస్తారు. బట్ 250 చార్జ్ అవుతది మనకు హోమ్ డెలివరీ ఇచ్చినందుకు. అదే మనం పెట్రోల్ పెట్టుకొని ఎళ్ళామనుకో, మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. కరోల్ బాగ్‌లో అండి ఈ టెంపుల్ మీరు హనుమాన్ టెంపుల్ చూసే ఉంటారు టూరిజంలో వచ్చినప్పుడు. చూపిచ్చినారో లేదో నాకు తెలీదు. నేనెప్పుడు పోలేదు. పెద్దది హనుమాన్ విగ్రహం చాలా బావుంటది. ఇక్కడికి దగ్గరండి అంతే. మొన్న ఎవరో నన్ను కామెంట్‌లో పెట్టారు. నా షార్ట్స్‌లో సౌత్ ఇండియన్ స్నాక్స్ ఎక్కడ దొరుకుతాయి ఢిల్లీలో అని అడిగితే నేను చెప్పాను కరోల్ బాగ్, సదరన్ సూపర్ మార్కెట్. మీకు ఎవరైనా బ్యాచిలర్స్ తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి చెప్పండి. అసలు ఊర్ల నుండి ఏమీ తెచ్చుకోనక్కర్లేదు. అన్నీ దొరుకుతాయి. ఇంకా తెలుగు షాప్ కదండీ! వెళ్ళంగానే మనకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అక్కడ సేల్స్ వాళ్ళు కానీ, బిల్లింగ్ దగ్గర కానీ, ఇన్‌చార్జ్ కానీ, ఇంగ సొంత మనుషుల్లాగా పలకరిస్తారు. ఎంతైనా మన తెలుగు వాళ్ళు పలకరించారంటే ఆనందమే వేరు గదా! ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్ అండి అంతే. ఈ టెంపుల్ దగ్గర నుండి. నేను ఈ టెంపుల్‌కి ఎప్పుడు పోలేదు. పోవాలని అనుకుంటుంటా గానీ, ఎప్పుడు పోలేదు. ఈసారి పోయినప్పుడైనా పోవాలి. చాలా సేపు అక్కడ ఆగినాం. మా ఆయనని అడుగుదాం అనుకున్నా, వెళ్దామండి. ఒక్కసారి చూద్దాము హనుమాన్ టెంపుల్, సిద్ధి హనుమాన్ అని. చాలా పెద్దగుంది. ఇదేమన్నా ఫేమస్ ఏమో నాకు తెలీదు. మరి ఇక్కడ చాలా నచ్చుతది నాకు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది బయట నుండి చూస్తేనే. అందులో ఆ రోజు ఇంకా సండే వెళ్ళుండాల్సింది. బట్ నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తా. ఎవరైనా చూడండి అన్ని పచ్చళ్ళు, స్నాక్స్, చిప్స్ తెచ్చుకున్నామండి. అద్భుతంగా ఉన్నాయి అక్కడ నుండి. హాట్ చిప్స్ మాకిక్కడ దొరకవన్నమాట. ఇక్కడ ఉడకబెట్టిన బంగాళాదుంప చిప్స్ దొరుకుతాయి. మళ్ళీ సౌత్ ఇండియన్ స్నాక్ షాప్ అని ఒకటుంది. అక్కడ అంత టేస్ట్ ఉండట్లే ఈ మధ్య తెచ్చుకుంటే. సో, నెక్స్ట్ వ్లాగ్ గూడా కంటిన్యూషన్ ఇంకోటి రేగిపళ్ళు తెచ్చుకున్నాం. అక్కడ మునక్కాయలు శనివారం ఆంధ్ర నుండి కూరగాయలొస్తాయండి. ఇలా రాంగానే అలా అయిపోతాయి. గోంగూర గాని అన్నీ. మొత్తం అక్కడి కూరగాయలన్నీ తెస్తారు. ఎవరైనా ఇక్కడ బ్యాచిలర్స్ ఉంటే, కొత్తగా ఢిల్లీకి షిఫ్ట్ అయిన వాళ్ళుంటే, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వాళ్ళకివ్వండి. వీడియో షేర్ చేయకపోయినా పర్వాలేదు. నేను రెగ్యులర్‌గా ఎళ్తుంటాను గదా! వెళ్ళినప్పుడంతా ఇలా వ్లాగ్ పెడుతుంటాను.